సిఐడి జగన్ జేబు సంస్థని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ పెత్తందారి పోకడలతో నియంత్రణ నిర్వహిస్తున్నారు. జగన్ ఎమ్మెల్యేలను విలువ ఇవ్వకపోవడంతో చాలా మంది పార్టీని పిడిపోతున్నారు. జగన్ జేబు సంస్థ సిఐడితో చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారు. నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెత్తందారి పోకడలతో ఒక నియంత్రణగా వ్యవహరిస్తూ ఆ తీరు తట్టుకోలేక ఆయన చెప్పాలంటే ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎంపీస్ కావచ్చు, వాళ్ళెవరికి కూడా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండడం వల్ల చాలామంది ఆ పార్టీ వెళ్ళిపోతున్నారు. ఆ దృష్టి మళ్లించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఏదైతే జగన్ రెడ్డి గారు జేబీ సంస్థ ఉందో, జేబీ సంస్థ అంటే ఏపీ సిఐడిని పట్టుకొని కక్ష సాధిద్దాం అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా కేసులు పెట్టి వెళ్తున్నటువంటి తీరు మీ అందరికీ తెలిసిందే. మేము ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డికి జన్మలకి కూడా యావజ్జీవ శిక్ష పడక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్థిక నేరగాడు. ఆయన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సుమారు 38 కేసుల్లో నమోదు చేసుకొని 40 అంటే తండ్రి అధికారం పెట్టుకొని 43,000 కోట్లు సంపాదించుకున్నాడు. దాన్ని పైన ఏపీ సిఐడి కావచ్చు, లేకపోతే ఈడీ కావచ్చు, ఏపీ సిఐడి కాదు, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, క్షమించాలి నేను ఏపీ సిఐడి అన్నాను కదా, సిఐడి కాదు, సిబిఐ అలాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈయన మీద సుమారు 38 కేసులు నమోదు చేయడం జరిగింది. అసలు చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 12 సంవత్సరాలుగా 3,500 వాయిదాలు తీసుకున్నారు. 3,500 వాయిదాలు. ఇది దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు. అంటే ఈయన శిక్షల నుంచి ఇందాక అన్నట్టుగా మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద యావజ్జీవ శిక్ష తప్పదు అని ఎందుకన్నామంటే ఈయన ఆ శిక్షను తప్పించుకోవడానికి ఆయన వాయిదాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇది దేశంలోనే రికార్డ్ అట. ఎన్నిసార్లు వాయిదా తీసుకున్నటువంటి నాయకులే ఈ దేశ చరిత్రలో లేరట. అంటే అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి చేసుకున్నాం అన్న సంగతి అందరూ గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈయన 12 సంవత్సరాలుగా 1-2 సంవత్సరాలు కాదు 12 సంవత్సరాలుగా వాయిదాలు కోరుతూనే వెళ్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చేసేటువంటి ఆర్థిక నేరాల నుంచి కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఏపీ సిఐడి ద్వారా ఆయన జేబు సంస్థ ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టి కక్ష సాధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఎక్కడ సిఐడి ఒక ఛార్జ్షీట్ వేయలేకపోయింది. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి చేకూరో చూపించలేనటువంటి పరిస్థితి. మరి దీన్ని కక్ష సాధింపు కాదంటారా? ముమ్మాటికి అది కక్ష సాధింపే. అలాగే ఈరోజు జగన్ రెడ్డి గారి మీద ఆయన నేరారోపణలు వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే ఆయన మీద కేసులన్నీ కూడా ఏపీ సిబిఐ కానీ లేకపోతే ఈడీ కానీ పెట్టడం జరిగిందన్న సంగతి కూడా మీరు గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి 2004లో ఆయనకు ఉన్నటువంటి ఆస్తి 1.73 కోట్లు, అంటే 2 కోట్ల కన్నా తక్కువ. 2004లో ఉన్న